వెల్కమ్ టు 6 టీవీ. పండుగ అనేది అందరి మంచి కొరకు జరుపుకుంటారు. మరి ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి వదంతులు ఏంటంటే ఈసారి సంక్రాంతి పండుగకు కీడు వచ్చిందని ప్రచారం బాగా జోరుగా జరుగుతుంది. అసలు ఇది నిజమేనా కాదా? మరి ఇవి శాస్త్రాల్లో ఉన్నాయా లేదంటే సోషల్ మీడియాలో పుట్టుకొచ్చినవా ఏంటనేది ఇప్పుడు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సిద్ధాంతి రాజేశ్వర శర్మ గారు. వారిని అడిగి దీనిపై మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి గురుగారు. నమస్కారం. నమస్కారం గురుగారు. మరి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అయితే 6 టీవీ ప్రేక్షకులకు చాలా ధర్మబద్ధంగా ఈ యొక్క సంక్రాంతి సంతోషంగా గడుపుకోవాలని ముందుగానే వారికి అడ్వాన్స్డ్గా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ ప్రారంభం చేద్దాం. గురుగారు, మరి ఇది నిజమే అంటారా? తెలుగు రాష్ట్రాల్లో అయితే పుకారైతే బాగా నడుస్తూ ఉంది. ఒక కొడుకున్న తల్లులు, ఇద్దరు కొడుకున్న తల్లులు కలిసి ఒక కొడుకున్న తల్లికి గాజులు పెడితే దోషం పోతుందని కూడా వదంతులు అయితే బాగా పుకారు నడుస్తూ ఉంది. మరి దీని గురించి మీరు ఏమంటారు? అసలు వాస్తవమేనా? నాకు కూడా కొన్ని ఫోన్లు వచ్చాయి. అవి కూడా చాలా ఊర్ల నుంచి వస్తూ ఉన్నాయి, కొన్ని ఊర్ల నుండి. అది ఏదో మీరే అన్నారు ఇందాక, వదంతులు పుకారులు అని. కనుక అవి వదంతులే, పుకారులు. వాటిని ఏ మాత్రం నమ్మడానికి వీల్లేదు. ఎప్పుడైనా కానీ పండుగలు కానీ మన యొక్క ధర్మబద్ధమైనటువంటి విషయాలు మనం సుఖంగా ఉండడానికి ఆ విధమైనటువంటి ఏర్పాటు చేశారు ఋషులు, కానీ మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. పండుగలు సక్రమంగా ఆచరిస్తే మంచి సత్ఫలితం కలుగుతుంది, మనం చక్కగా ఉంటాము అనేటువంటి విషయము. ఆ విధమైనటువంటి దానికి ప్రతీకగా పండుగలు ఏర్పాటు చేయడం, అవి చేయకుంటే చెడుగా ఉంటామనేటువంటిది లేదు. అది శాస్త్రబద్ధంగా కొన్ని విధమైనటువంటి విషయాలతో జీవితంలో చాలా చక్కగా ఉండాలంటే ఈ విధమైనటువంటి పద్ధతితో ఉండరా అని. మరి ఈ పండుగలో అంతర్లీనమైనటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. పండుగలు ఎట్లా చేస్తే మంచిది, దాని ద్వారా అసలైతే సంక్రాంతి పండుగ అందరి ఆరోగ్యం కోసం, చివరికి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలే కాకుండా పశుపక్షాదుల యొక్క కనుమ రోజు ఎవరికి చేస్తాం, చివరికి పశుపక్షాదులకు కూడా అలంకారం చేసి వాడికి ఇష్టమైన పదార్థాలన్నీ కూడా పెట్టేసి, అంటే మన ఇంట్లో ఉండేటువంటి మనం నమ్ముకున్నటువంటి జంతు జలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా బాగుగా చూసేటువంటి బాధ్యత మనది మాత్రమే. కనుక మనకు ఈ యొక్క పుత్రునికి ఏదో ఇబ్బంది, ఒక్క పుత్రుడు ఉంటే ఇబ్బంది అని చెప్తూ ఉన్నారు కొన్ని ప్రాంతాలు, మరి ఇంకేదో ఇద్దరుంటే ఇంకేదో అని. ఆ విధమైనటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అపవాదులే తప్ప అవి ఏమీ కూడా నమ్మడానికి వీల్లేదు. పండుగ యథావిధిగా. ఇంకొకటి కూడా, ఈ సంవత్సరం ఏదో సంక్రాంతి చాలా దోషంగా వచ్చిందని, ఇంకేదో వచ్చిందని నానా విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అట్లాంటిదేమీ లేదండి. సంక్రాంతి ఎప్పటి మాదిరిగానే వచ్చింది. సంక్రాంతి దోషంగా రావడం అనేటువంటిది ఉండదు. మనము ఇట్లాంటి విషయాలు కూడా ఎవరు వినాల్సినటువంటి అక్కర్లేదు. ఏమాత్రం కూడా మీతో ఎవరైనా చెప్పినా కానీ ఇది తప్పట కనుక మీరు ఎట్లాంటి భ్రాంతులు గురి కావలసినటువంటి అక్కర్లేదు. ప్రతి సంవత్సరం ఎట్లా అయితే పండుగ మనం చేసుకుంటామో అదే విధంగానే భోగి కానీ, సంక్రాంతి కానీ, కనుమ కానీ చాలా గొప్పగా ప్రతి సంవత్సరం మాదిరిగా మనం చేసుకోవచ్చు అనే విధంగా ప్రతి వారికి మన మీడియా ద్వారా, 6 టీవీ మీడియా ద్వారా మనం చెప్తూ ఉన్నాము. దీంట్లో ఈ ప్రోగ్రాం చూసినటువంటి వారు కూడా, మీరందరూ ఎవరైతే ఈ హైందవ ధర్మాన్ని ఫాలో అయ్యేవారు ఉన్నారో సంక్రాంతి పండుగ చక్కగా ప్రతి సంవత్సరం మాదిరిగానే మీరు చేసుకోండి. మీ పక్కన వారికి కూడా ఈ అభూత కల్పనలు వినాల్సినటువంటి అక్కర్లేదు. ఇవన్నీ కూడా లేనటువంటి విషయాలు, పుట్టించినటువంటి విషయమే. ఇంకేదో గాజులు వేయాలని, మరి 5గురికి ముత్తేదలకు సుహాసనులకు గాజులు పంచితే మంచిదని వీళ్ళు అనేక విధమైనటువంటి విషయాలు చెప్తూ ఉన్నారు. అవన్నీ కూడా శాస్త్రబద్ధమైన విషయాలు కావు. కాకుంటే ఏమిటంటే ఈ యొక్క సంక్రాంతి సమయంలో వారు సంక్రమణం అయిపోయిన తర్వాత
గురుజీ అసలు వదంతులైతే వెలువడతా ఉన్నాయి. సో దీంట్లో గాజులు పెడితే చీడపీడలు పోతాయి, వారి యొక్క దోషం పోతాయని కూడా బాగా ప్రచారం జరుగుతుంది. సో విలేజ్ వాళ్ళు మీరు చెప్పిన విధంగా ఇంతకుముందు చెప్పారు, విలేజ్ నుంచి వచ్చినటువంటి ఒక పుకార్ని మరి విలేజ్ ప్రజలైతే చాలా బలంగా అయితే నమ్మడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సుహాసిని ద్రవ్యం, ఇప్పుడు సుహాసినులు తాంబూలం ఇచ్చుకుంటారు. ఏది ఈ యొక్క కనుమ రోజు జనరల్గా వారు అంటే సంక్రమణం రోజున నోము నోచుకొని కనుమ రోజులు వాయినాలు ఇచ్చుకునేటువంటి పద్ధతులు చాలా ఎక్కువగా ప్రాంతాల్లో ఉన్నాయి. అది ఈ సంక్రాంతి క్రమంలోనే ఉన్నటువంటి పద్ధతి. ఇదేదో కొడుకులకు పీడ పోతుందని ఇంకేదో గాజులే ఇవ్వాలని, గాజులే అనేటువంటిది కాదండి. సుహాసినికి బొట్టు పెట్టినా చాలు, సుహాసిని వస్తువుల్లో గాజులు కూడా ఒకటి కాబట్టి ఇవ్వవచ్చు. కానీ ఇంకేదో పీడ పోతుంది అనేటువంటి విధంగా నానా విధంగా పుట్టించారే, ఆ విధమైనటువంటిది మాత్రం తప్పు. వాళ్ళకు ఏదో పీడ కలిగింది సంక్రాంతి ద్వారా అని, అట్లాంటిది తప్పు. మీరు సంక్రాంతి రోజు చేయాల్సిందే కంపల్సరీగా గౌరీదేవిని పెట్టుకొని సంక్రమణం ఉత్తరాయణ వచ్చిన తర్వాత మనకు మొత్తము గురుగారు మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విలేజ్ పీపుల్ అంటే చాలామంది రూరల్ పీపుల్ చాలా వరకు బలంగా నమ్మే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి వారికి మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏంటి గురుగారు, చెప్పండి. ఒకటే తప్ప సోషల్ మీడియా వచ్చిన తర్వాత లేనటువంటి ప్రచారాలన్నీ కూడా ఎక్కువగా అవుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ ప్రచారం కూడా అట్లాంటి ప్రచారం తప్ప మిగతాపరమైనటువంటి అంశం కాదు. ఇది శాస్త్రబద్ధమైనటువంటి ప్రచారం కాదు. శాస్త్రానికి ఈ విధమైనటువంటి వాటికి సంబంధం లేదు. మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నా, పండుగలు వీరికి దోషము అనేటువంటిది ఉండదు. అది ఖచ్చితమైనటువంటి నియమము. పండుగల ద్వారా మంచిదే తప్ప చెడు అనేటువంటిది మాత్రం కలగదు. దాన్ని మాత్రం మనం అందరం కూడా దృష్టికి పెట్టుకోవాలి. అందరూ మీడియా ద్వారా ప్రచారం చేయాల్సిన అంశం ఏమిటి అంటే, ఏ సంక్రాంతి కాదు, ఉగాది దగ్గర నుంచి ప్రతి పండుగ కూడా మనకు జీవితాన్ని సులభ మార్గంలో సుఖంగా ఉంచడానికి పెట్టినటువంటి పండుగలే తప్ప మనను ఇబ్బంది పెట్టడానికి ఉన్నటువంటి పండుగ కాదు. ఈ సంక్రాంతి కూడా ఆ విధంగానే ఉన్నటువంటిది. ఇప్పుడు ఈ సంవత్సరం ఏదో దోషంగా వచ్చిందని చెప్తూ ఉన్నారు. ఏ సంవత్సరం దోషం రాదు. ప్రతి సంవత్సరం ఎట్లా అయితే సంక్రాంతి వచ్చిందో ఇప్పుడు కూడా ఆ విధంగానే సంక్రాంతి వచ్చింది. 14 రోజున భోగి పండుగ చేసుకోండి అందరూ కూడా. ఈ జనవరి 14 రోజున 14 రాత్రి సంక్రమణం అనేటువంటిది అవుతున్నది కనుక ఎప్పుడైతే సంక్రమణం అయిందో ఉత్తరాయణ ప్రవేశం అవుతుందో, ఉత్తరాయణ ప్రవేశం అయిన తర్వాత ఇంట్లో చేసుకునేటువంటి విధానంగా మనము గౌరీదేవిని పెట్టుకొని ఆ అమ్మవారికి పూజలు చేసుకొని కన్యలతో కూడా ఆ విధంగా అంటే వివాహం కానటువంటి కన్యలతో కూడా ఈ విధమైనటువంటి నోము నోచేటువంటి విధంగా ఉంది. రైట్ గురువు గారు, మరి మనం చూసుకున్నట్లయితే ఈ సంక్రాంతికి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ఒకవైపు పక్కన పెడితే సంక్రాంతికి చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఏమై ఉంటాయి అంటారు? ఎలా చేస్తే బాగుంటుంది అంటారు? గురుగారు, సంక్రాంతికి ఏ కార్యక్రమాలు అంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు ఇప్పుడు వచ్చేటువంటి సంక్రాంతికి సంబంధించి? వరకు పూజ చేసి వాయనాలు ఇవ్వడము, కానీ సంక్రాంతి రోజు వాయనాలు ఇవ్వడము. భోగి పండుగ రోజు, భోగి అంటే అత్యంత భోగంగా వాళ్ళు ఉండాలి, వారి యొక్క ఇబ్బందులు పోవడానికని రేగు పళ్ళు, బంతి పూలు, ఇంకేదో నాణాలు, అక్షితలు, ఇట్లాంటివన్నీ, చెరుకు గడలు, ఇవన్నీ కూడా తీసుకుని వాళ్ళు ఏ ధాన్యాన్నైతే పండిస్తారో, కొంతమంది వడ్లు కానీ, కొంతమంది గోధుమలు కానీ, వాళ్ళు ఏ ధాన్యం పెసర్లు కానీ, శనియలు కానీ, రాగులు కానీ, వారు జొన్నలు కానీ ఏ ధాన్యాన్ని పండిస్తారో ఆ ధాన్యంతో భోగి పండ్లు పోయడం. కనుక భోగి పనులలో రేగు పనులు కూడా కలిపేటువంటి ఆచారం. అనేక విధమైనటువంటి ఇబ్బందులు కూడా పిల్లలకు పోగొడతాయి అనేటువంటి విషయం కూడా చెప్పబడింది. కనుక ఆ భోగి మంటలు కూడా వేయడం,
భోగి మంటలు వేయడము, భోగి పళ్ళు పోయడము, భోగి పళ్ళు అయిన తర్వాత సంకరణం అయిన తర్వాత కూడా ముఖ్యంగా పితృ కార్యక్రమాలు చేస్తూ చాలా మందికి తెలియదు. సంక్రాంతి రోజు ఏం చెయ్యాలయ్యా అంటే పితృదేవతలకు సంతర్పణలు చేయడం, నదీ స్నానాలు చేయడం, సముద్ర స్నానాలు చేయడము, అవి కూడా చాలా శ్రేష్టమైనటువంటిది. లేదంటే బావి కానీ ఒక చెరువు కానీ మన ఇంటి దగ్గరలో స్నానానికి పనికి వచ్చేటువంటి నీళ్లు జలాశయాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి స్నానాలు చేయడము. పితృ సంతర్పణ అంటే పితృలు లేనటువంటి వారు తర్పణాదులు కానీ దాన ధర్మాలు కానీ వారి పేరు మీద తిలతర్పణాలు కానీ అవన్నీ కూడా చేయడం చాలా శ్రేష్టమైనటువంటి విషయం. సంక్రమణ సమయాల్లో పితృదేవతలు అంటే షణ్ణవతి శ్రాద్ధాలు అనేటువంటి పేరు. 96 రకాల శ్రాద్ధాలు. 96 రకాల శ్రాద్ధాల్లో ఈ యొక్క సంక్రమణ శ్రాద్ధం 12 సంక్రమణాలు ఉంటాయి. మేషాది రాశి నుండి ఈ యొక్క మీనరాశి వరకు కూడా రవి ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రవేశించేటువంటి కాలాన్ని సంక్రమణము అని అంటాం. దాంట్లో ఈ దక్షిణాయనం ఉత్తరాయణం అంటే ఏమిటయ్యానంటే దేవతలకు మనకు ఒక రోజు, మనకు ఒక సంవత్సరం అయితే దేవతలకు కానీ పితృదేవతలకు కానీ ఒక రోజు. రాత్రి వేళ అంటే ఒక రోజులో 2 పూటలు కదా, రాత్రి పగలు. రాత్రి ఏమిటయ్యా అంటే దక్షిణాయనము రాత్రి వేళ, ఉత్తరాయణం పగటి వేళ దేవతలకు. కనుక ఎప్పుడైతే పగటి వేళ ఉత్తరాయణం అయ్యిందో ఉత్తరాయణ ప్రవేశానికి దేవతలందరూ కూడా మేలుకుంటారు అనే విషయం చెప్పబడింది. కనుకనే మన పురాణాది గాథలు కూడా ఉత్తరాయణానికి సంబంధించిన అనేక విధమైనటువంటి విశిష్టతలు చెప్పారు. పూర్వకాలంలో సత్కార్యాలన్నీ కూడా ఉత్తరాయణంలోనే శుభకార్యాలు చేసేటువంటి వారు. ఆ విధమైనటువంటి విషయంగానే మనకు ఉత్తరాయణంలో ముక్తి పొందేటువంటిది కూడా ఉత్తరాయణమే అత్యంత శ్రేష్టము అని భీష్మ పితాచార్యులు కూడా ఆయన దక్షిణాయనం నుండి ఉత్తరాయణం వరకు కూడా వేచి చేసేటువంటి విషయం ఏమిటయ్యానంటే మోక్షప్రదమైనటువంటి కాలం కాబట్టి కనుక శిరపంజరం పైన ఆయన అన్ని మాసాల పాటు అన్ని రోజుల పాటు ఉండి ఉత్తరాయణం వచ్చిన తర్వాత ఆయన తన యొక్క ప్రాణాన్ని విడుస్తాడు భీష్మాష్టమి రోజున అని. కనుకనే ఈ విధమైనటువంటి విషయాలు చాలా మన గాథల్లో పురాణాల్లో చాలా చెబుతూనే ఉన్నాయి. పితృదేవతలకు ముక్తిప్రదమైనటువంటి రోజు కానీ పితృశ్రాద్ధాలు అనేటటువంటి పెట్టడమే కాకుండా సంక్రమణ రోజుల్లో ముఖ్యంగా పాలు పొంగించడం ఇంట్లో. అంటే ఈ పితృశ్రాద్ధాలు కొంతమంది చేస్తారు, ఇంట్లో పండుగ ఎట్లా చేసుకోవాలయ్యా అని అడుగుతారు. ఏమిటి అని అంటే ఇంట్లో సంక్రమణ సమయంలో మనము ఆ యొక్క పాలు పొంగించి ఒక కొత్తదైనటువంటి ఇత్తడి గిన్నె తీసుకుని, కంచు పాత్రనైనా తీసుకుని, లేదంటే ఆ సంక్రాంతి రోజు కొన్ని ప్రాంతాల్లో కొత్త కుండను తీసుకుని అప్పుడే పట్టుకొచ్చినటువంటి కర్రలపైన ఆ యొక్క పాలను పొంగించి, ఆవుల పాలను పొంగించి ఆ పొంగించినటువంటి పాలు పొంగి పొరలాలి అన్నట్టు. పాలు పొంగించడం అంటే పొరలాలి. ఆ పొంగించినటువంటి పాలల్లో మనము ఏ గింజలనైతే ఎక్కువగా మనం పండిస్తూ ఉంటాము ఆ ప్రాంతంలో ఆ గింజలన్నింటినీ కూడా అందులో వేసి ఆ గింజలతో పాయసం చేయడము. మొట్టమొదటి పాయసం చేసి ఇక్కడ సూర్య భగవానునికి నైవేద్యం పెట్టాలి సంక్రమణం రోజు. సంక్రమణం రోజు ఏ దేవతారాధన చెయ్యాలి అనేటువంటిది చాలామందికి తెలియనటువంటి అంశం. అందరూ కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎవరయ్యా ఆరాధన చేయాల్సిందంటే సంక్రమణాది సమయాల్లో సూర్య భగవానునికి చేసుకోవాలి. ఉత్తరాయణ ప్రవేశం కూడా ఇంకొక అంశం కూడా అండి. దక్షిణాయనము ఉత్తరాయణము అనేటువంటి భేదతుల్యమైనటువంటి పుణ్యకాలాలు ఎట్లా ఉంటాయంటే రెండింటి సమయాలు పుణ్యకాలాలే, కానీ ఆ దక్షిణాయనం వస్తూ ఉన్నది అన్న సందర్భంలో చివరి గడియలో ఉత్తరాయణం చివరి గడిలో ఆ పుష్కర సమయం అనేటువంటిది ఉంటుంది. కనుకనే ఉత్తరాయణం అయిపోతున్నది అన్న సందర్భంలోనే సంతర్పణలు చేయాలి. దక్షిణాయనము అయిపోయిన తర్వాత ఇక్కడ ఉత్తరాయణ ప్రవేశంలో మనము ఈ యొక్క పుణ్యగడియలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది చేసుకోవడం
చాలా శ్రేష్టమైనటువంటి అంశము. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేసుకోవడమే కాకుండా సూర్య భగవానునికి ఆ వండినటువంటి పాయసాన్ని ఇంకొన్ని ప్రాంతాల్లో నువ్వులు కూడా పాయసంలో వేసేటువంటి ఆచారం అనేటువంటిది ఉంది. మరి ఆంధ్ర ప్రాంతంలో నువ్వులు తినకూడదని, నువ్వులు చేత్తో పట్టుకుంటే శని వస్తాడని నానా విధమైనటువంటి దుష్ప్రచారం అనేటువంటిది అయ్యింది. అది దుష్ప్రచారమే. అంటే ఇట్లాంటి సందర్భంలో ఏ విధమైనటువంటి దుష్ప్రచారాలు అయ్యాయి అంటే, ఇప్పుడేదో గాజులు తీసుకుంటే ఇంకేదో పుత్రులు అనేటువంటి ఇట్లాంటి విషయాలు నానా సంవత్సరాల నుండి లేనటువంటి అన్ని కూడా పుట్టిస్తున్నారు. సంక్రాంతి రోజు స్నానం చేయడమే, నువ్వుల పిండి పెట్టుకొని, అంటే ప్రతిరోజు కూడా స్నానం చేసేట ముందు పూర్వకాలంలో నలుగు పిండి పెట్టుకునేటువంటి వారు. ఈ యొక్క సంక్రమణం రోజు మాత్రము నువ్వుల పిండితో స్నానం చేయాలి అని చెప్పబడింది. నువ్వుల పిండితో స్నానం చేయడము, నువ్వులు భగవంతునికి అర్పణం చేయడము, నువ్వులతో చేసినటువంటి పదార్థము, నువ్వుల ఉండలు, బెల్లంతో చేసినటువంటి నువ్వుల ఉండలు పెట్టేసి ఆ యొక్క సుహాసినులకు దానం ఇవ్వడము, పిల్లలు కూడా అట్లా పంచుకునేటువంటి ఆచారం ఎక్కువగా ఉన్నటువంటి స్థితులు. నువ్వులతో చేసినటువంటి అనేక పదార్థాలు, పిండి పదార్థాలు ఇప్పుడు స్వామి భగవంతునికి పెట్టేసి ఆ సూర్య భగవానుడికి పెట్టాలి అని చెప్పబడింది. పెట్టేసి మనమందరికీ కూడా మనం ఆ యొక్క ప్రసాదాన్ని, పాయసాన్ని కానీ, ఆ నూనెపిండితో చేసిన ప్రసాదాన్ని కానీ అందరికీ కూడా పంచేసి మనం కూడా భుజించడము చాలా శ్రేయోదాయకము, శ్రేష్టము. తిల స్నానము, తిల దానము కూడా చెప్పబడింది. ఇక్కడ ముఖ్యంగా చేయాల్సినటువంటి అంశం ఏంటి అంటే, తిలదానం కూడా చేయాలి. మంచి బ్రాహ్మణికి తిలనంటే ఇంకొకటి కూడా ఈ కాలంలో ఉంది. వారికి తిలనంటేనే నల్ల నువ్వులు అని చెప్తూ ఉన్నారు. పూజా స్టోర్లలో కూడా అది మాత్రమే తెలుసు. వానికి ఆ విధమైనటువంటి విషయం లేదు. తిలననేటువంటి ఇవ్వాలి తప్ప అది తెల్లయా అది నల్లదా అనేటువంటిది లేదు శాస్త్రంలో. తిలలిస్తే చాలు. కనుక ఆ విధమైనటంగా తిలలు కానీ, ఒక మంచి బట్ట, తెల్లనైనటువంటి బట్ట దానం కానీ, సువర్ణ దానం కానీ, ఆ విధంగానే ఒక తామ్ర పాత్ర అంటే రావి పాత్ర కానీ, కూష్మాండ దానాలు కూడా సంక్రమణ సమయాల్లో అత్యంత శ్రేయోదాయకము. కనుక ఆ కూష్మాండ దానాలు చేయడము, కొన్ని ప్రాంతాల్లో కూష్మాండ పాయసం కూడా చేసేటువంటి ఆచారం ఉంది. వారి వారి ఆచారం అది. దాంట్లో ఏ యొక్క పాయసం చేసినా కానీ మీరు ఖచ్చితంగా ఆవు పాలు, నువ్వులు వేసుకోమని చెప్తాము. ఈ యొక్క సంక్రమణ సమయాల్లో ఇట్లాగే ప్రసాదాన్ని స్వీకరించాలి అని చెప్పబడింది. కాబట్టి కనుక ఆ విధమైనటువంటి ప్రసాద స్వీకరణే కాకుండా సుహాసినులు వారు చేసేటువంటి సంతర్పణలు, ఈ గాజులేదో పంచిపెట్టుకోవాలి అని చెప్పారు. ఆ గాజులే కాదండి, పసుపు, కుంకుమ, వస్త్రాలు, మీ ఇంట్లో ధాన్యం పడ్డతే ధాన్యము, ఇంకేదో వారికి మీరు డబ్బులు సంపాదించే వారైతే ఆ యొక్క డబ్బులు కూడా దానం చేయవచ్చు. కనుక వస్త్రదానాలు కానీ, అట్లాంటివి సుమంగళి ద్రవ్యపూరితమైనటువంటి కాటుక కానీ, బొట్టు కానీ, తిలకాలు కానీ, ఇక్కడ దువ్వెనులు కానీ, అట్లాగే గాజులు కానీ, మిగతాపరమైనటువంటి ఏవైనా వస్తువులు ఇవ్వవచ్చు. ఇంకేదో వారికి ఈ దోషమవుతుంది అనేటువంటి విషయం అయితే లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని భయపడి ఏమి ఇవ్వాల్సినటువంటి అక్కర్లేదు. మీరు ఈ యొక్క సాంప్రదాయబద్ధంగా ఈ పండుగను ఆచరించాలనుకుంటే ఈ విధమైనటువంటి విధానంగా చేయండి. ఒకవైపు మనం చూస్తున్నాం గురుగారు, ఒకవైపు మనం చూస్తున్నాం ఈ యొక్క వదంతుల గురించి మీరు చెప్పినటువంటి సిచ్యువేషన్ చూస్తే, ఈ వదంతులే ఇవి మాత్రం నమ్మొద్దు అని చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి దానికి సంబంధించి పక్కన పెడితే ఈ యొక్క సంక్రాంతికి సంబంధించి ఏ వ్రతాలు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు? సంక్రాంతి వ్రతమే. సంక్రాంతి రోజు చేయాల్సిన వ్రతం ఏమిటంటే సంక్రమణ వ్రతం. సంక్రమణ వ్రతం సూర్య భగవానుడికి వ్రతం చేయాలి అని చెప్పాను. అది అందరి ఆరోగ్యం నిమిత్తము. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఈ కాలంలో పండుగల గురించి అడిగినా, మిగతా వాటి గురించి అడిగినా వ్యక్తిగతంగా వారి విషయాన్ని గురించి అడుగుతారు. వారు వ్యక్తిగతమైనటువంటి స్థితి పండుగల్లో లేదు. నాకేమవుతుంది, మీకేమవుతుంది, నా జాతకాన్ని ప్రకారం ఈ పండుగ ఎట్లా వచ్చింది, అది లేదు. లోక కళ్యాణార్థము సృష్టిలో ఉన్న చరాచర జీవరాశుల యొక్క రక్షణ కోసం మనకు 84 లక్షల జీవరాశులని పేరు. వాటన్నిటికి యొక్క యోగం, అది యొక్క వారి బాగోగు కోసం చేయాల్సినటువంటి అంశమే ఈ యొక్క పండుగ. అవి మూగజీవులు, అవి చేసుకోలేవు.
వాటి యొక్క స్థితి చూసుకోవలసింది మనమే. కనుక మనము ఆ లోకంలో అందరి రక్షణ కూడా భగవంతుడు మనకు అప్పగించారు. కనుక పండుగ రోజైనా మనము మన యొక్క స్వార్థాన్ని వదిలేసి నిస్వార్థ బుద్ధితో ఉండి ఆ యొక్క చరాచర జీవరాశులన్నీ కూడా చాలా బాగుండాలనేటువంటి సదుద్దేశంతో చేయాల్సినటువంటిది ఈ యొక్క పండుగ అంటేనే సంతోషం. ఎవరికి సంతోషం? అందరికీ కూడా, లోకానికి లోక భూయిష్టమైనటువంటి లోక కళ్యాణపూరితమైనటువంటి అంశమది. కనుక కళ్యాణపూరితమైనటువంటి దేవునికే కళ్యాణం చేసేటువంటి స్థితి. ముఖ్యంగా దైవ కళ్యాణం కూడా పండుగల రోజుల్లో శ్రేష్టం. గోదా కళ్యాణం చేస్తూ ఉంటారు. మరి ఎప్పుడైతే ఆ యొక్క గోదా కళ్యాణం కానీ మిగతావి మీ యొక్క ఇలవేల్పు కళ్యాణం, నారాయణుని యొక్క కళ్యాణం, విష్ణుమూర్తి అవతారాల్లో ఏ విధమైన శ్రీమదాది విష్ణు, మత్స్యకూర్మ, వరాహ, నారసింహ, వామన, రాఘవ, బౌద్ధ, కలికి దశావతారాలు ఏవైతే ఉన్నాయో ఎట్లాంటి అవతారానికైనా మీరు పూజ చేసుకోవచ్చు. ఆ విధంగా సంతర్పణ చేసుకోవచ్చు. కళ్యాణాదులు కూడా చాలా చేయడం మంచిది. సంక్రమణ సమయంలో అందరికీ మర్చిపోకుండా చేయాల్సింది ఏమిటి అంటే, ఇంటి ముందు ముగ్గు పెట్టేటువంటి స్థితులు కూడా సంక్రాంతి రోజు చాలా అవసరమైనటువంటి విషయము. ఆ ముగ్గులను ఎట్లా పెడుతున్నామయ్యా అంటే, లేనటువంటి కెమికల్స్తో కూడుకున్నటువంటి ఆ పదార్థాలు ఉపయోగిస్తూ కలర్స్ అన్నీ పోస్తూ నా ముగ్గు చాలా బాగుంది, ఇంపుగా ఉంది, చూడడానికి బాగుందని ఆ కెమికల్స్ అన్నీ కూడా వాకిల్లో పోసి పెడుతూ అట్లా చేయకూడదండి. అసలైతే సంక్రమణ సమయాల్లో మనం నిత్యం కూడా ముగ్గు వేసేటువంటిది క్రిమికీటకాలకు ఆహారం కోసం పెడతాం. సంక్రాంతి సమయంలో ఎక్కువగా ఎందుకు పెడతామయ్యా అంటే, వాటి యొక్క వృద్ధి అనేటువంటిది ఎక్కువ అవుతుంది ఈ యొక్క చలికాలంలో అనేటువంటి విషయం. కనుక అవి వర్షాకాలం నుంచే కూడా వాటి యొక్క వృద్ధి అయిపోయి అవి భూమిలో కానీ మిగతా చోట దాక్కుని ఉండేటువంటి స్థితులు ఉంటాయని వాటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎక్కువగా ముగ్గులు వేసేటువంటి అంశాలు ఉంటాయి. కాబట్టి వరిపిండితో మాత్రమే, అంటే మనం ఒక క్రిమికీటకాలకు ఆహారం పెడుతున్నాము, మనం పెట్టేటువంటి విషయం వాటికి ఆహారము, మనకు ఊరికే అలంకారం కోసం మాత్రమే కాదు ఇది అనే విషయాన్ని మాత్రం మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే చివరికి కనుమ రోజు కూడా పశుపక్షాదులకు ఆ విధంగా వాటికి కూడా